Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. నేచురల్ స్టార్ నాని సరిపద శనివారం నిన్న రిలీజ్ అవగా ఎక్కడైనా ఫ్లాప్ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఉండవు. బట్ నాని, ప్రియాంక, వివేక్ ఆత్రే కలిసి తీసిన ఈ సినిమాపై మాత్రం హెవీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. బికాస్ వీళ్ళ ప్రీవియస్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా కూడా రిపీట్ వాల్యూ ఉన్నాయి కాబట్టి. అలా హై ఎక్స్పెక్టేషన్స్ మంచి రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ డే 1 మిక్స్డ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఏమైనాస్ లేకుండా మూవీ బాగుందని చెప్పేవారు 20% వరకు ఉండగా, బాగుంది గానీ స్లోగా ఉందన్న వాళ్ళు 50%, బాలేదన్న వాళ్ళు 30% వరకు ఉండడంతో డే 1 కంప్లీట్ అయ్యేసరికి మిక్స్డ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ ఫిల్మ్. ఇక డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర నాని కెరీర్ లో బిగ్గెస్ట్ నంబర్స్ ని పెట్టాల్సి ఉండగా, చాలా కారణాల వల్ల నాని కెరీర్ లో టాప్ 2 ప్లేస్ కే పరిమితమైంది ఈ ఫిల్మ్. రిలీజ్ కి ముందు పీవీఆర్ ఐనెక్స్ వాళ్ళ షోస్ ని క్యాన్సిల్ చేయడం, షో టైం పడే వరకు కూడా తిరిగి ఓపెన్ చేయకపోవడం, ఓ పక్క రెయిన్ ఎఫెక్ట్స్ అండ్ మిక్స్డ్ టాక్ ఎఫెక్ట్ తో తెలుగు స్టేట్స్ లో అనుకున్న రేంజ్ లో నెంబర్ పెట్టలేకపోయింది ఈ ఫిల్మ్. బట్ రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో మాత్రం దుమ్ములేపిందని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో సెకండ్ వచ్చే కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ ని కూడా దాటైపోతుంది ఈ ఫిల్మ్. ఇదైతే ప్యూర్లీ నాని మాస్ అనే చెప్పాలి. సో లేట్ చేయకుండా సరిపద శనివారం డే 1 వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే, హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దుమ్ములేపిన ఈ ఫిల్మ్ డిస్ట్రిక్ట్స్ లో మాత్రం యావరేజ్ గా పర్ఫార్మ్ చేయడంతో ఓవరాల్ గా నైజంలో 2.7 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది. రీసెంట్ టైమ్ లో టైప్ 2 హీరోల సినిమాల్లో ఇది మంచి నెంబర్ అయినా కూడా సినిమాపై ఉన్న హైప్ బట్టి చూస్తే ఇది తక్కువే అని చెప్పొచ్చు. నైజంలో బిజినెస్ 12.5 కోట్లు కావడంతో మరో 9.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సీడెల్లో 85 లక్షల షేర్ తో డీసెంట్ గా ఓపెన్ అవగా, సీడెల్లో బిజినెస్ 5 కోట్లు కావడంతో మరో 4.25 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఎంత మొత్తాన్ని రికవర్ చేయాలంటే హోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఉత్తరాంధ్రలో 77 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా, ఇక్కడ బిజినెస్ 3 కోట్లు కావడంతో మరో 2.33 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక డే 1 ఈస్ట్ లో 33 లక్షలు, వెస్ట్ లో 32 లక్షలు, గుంటూరులో 33 లక్షలు, కృష్ణాలో 40 లక్షలు అండ్ నెల్లూరులో 25 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 2.3 కోట్ల రేంజ్ లో ఉంది. ఆంధ్రలో బిజినెస్ 12.5 కోట్లు కావడంతో మరో 10.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. అలా సరిపద శనివారం డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 5.9 కోట్లు దాటగా గ్రాస్ 9 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 30 కోట్లు కావడంతో మరో 24.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో డే 1 1.4 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా, షేర్ వాల్యూ 70 లక్షల రేంజ్ లో ఉంది. ఇక తమిళనాడు, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 40 లక్షల పైన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలెక్ట్ చేసిన షేర్ 1,10,00,000 దాటింది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే, నార్త్ అమెరికా ప్రీమియర్స్ తోనే ఏకంగా 5,48,000 పైగా డాలర్స్ కలెక్ట్ చేస్తూ దుమ్ములేపగా, నాని కెరీర్ లో ప్రీమియర్స్ తోనే $500,000 మార్క్ దాటిన సెకండ్ మూవీగా రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. అండ్ టైప్ 2 లో 2 సార్లు మార్క్ అందుకున్న ఓన్లీ హీరో కూడా నేచురల్ స్టార్. ఇక ప్రీమియర్స్ ప్లస్ డే 1 8,58,000 పైగా డాలర్స్ ని కలెక్ట్ చేస్తూ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 1 మిలియన్ మార్క్ అందుకోబోతుంది ఈ ఫిల్మ్. సో నాని కెరీర్ లో 10వ 1 మిలియన్ మార్క్ మూవీగా చెప్పొచ్చు. అలా ఒక యుఎస్ఏ లోనే 7.6 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయగా, షేర్ వాల్యూ 3.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక యూకే అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 2.5 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ లో కలెక్ట్ చేసిన షేర్ వాల్యూ 4.5 కోట్ల రేంజ్ లో ఉండగా, ఓవర్సీస్ లో బిజినెస్ 6 కోట్లు కావడంతో మరో 1.5 కోటి కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. అలా సరిపోతే శనివారం డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 11.5 కోట్ల రేంజ్ లో ఉండగా, వరల్డ్ వైడ్ గ్రాస్ 22 కోట్లు దాటింది. ఇది టైప్ 2 హీరోల సినిమాలో ఆల్ టైమ్ టాప్ 4 హైయెస్ట్ ఓపెనర్. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు కావడంతో మరో 30.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఒక 5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగలిగిన, సాటర్డే సండే గ్రోత్ చూపిస్తూ వీకెండ్ కే 25 కోట్ల మార్క్ దాటేస్తుంది ఈ ఫిల్మ్. సో మండే నుంచి టార్గెట్ 17 కోట్లు ఉంటుంది. మరి ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది సరిపోతే శనివారం డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.